అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. మనం ఈరోజు టాపిక్ తెలుసుకోబోయే ముందుగా లాస్ట్ వీడియోలో నేను ఇచ్చినటువంటి ఛాలెంజ్కి కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు వెంకటేశ్వరరావు గారు కాకినాడ, దాసు గారు, నీలు గారు, సంయుక్త గారు, కృష్ణకుమారి గారు, సునీల్ గారు అండి. సో మనం దానికి ఆన్సర్ తెలిసేసుకొని ఈరోజు కొత్త టాపిక్లోకి వెళ్ళిపోదాం. నేను మీకు ఇచ్చినటువంటి ఛాలెంజ్ ఎలిగెంట్. ఎలిగెంట్ అంటే మనందరికీ తెలుసు. ఎలిగెంట్ అంటే హుందాగా లేదా అందంగా, మనకి జనరల్గా మనం వాడుకునే భాషలో అయితే సొగసైన అని అర్థం అండి. సో ఈ పదాన్ని మనం ఒక లక్షణాన్ని, గుణాన్ని తెలుపుతుంది కాబట్టి అడ్జెక్టివ్ కింద వాడతామన్నమాట. ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఎగ్జాంపుల్, షీ ఓర్ యాన్ ఎలిగెంట్ డ్రెస్. ఆమె హుందాగా కనిపించే డ్రెస్సు వేసుకుంది అంటే ఆమె అందంగా కనిపించే డ్రెస్సు వేసుకుంది అని అర్థం అనమాట. మీకు ఎప్పుడు చెప్పిన విధంగానే మరికొన్ని ఎగ్జాంపుల్స్ నేను కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తానండి, కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి. కమింగ్ టు ది టుడేస్ టాపిక్. ఈరోజు మనం నేర్చుకోబోయే మోస్ట్ ఇంపార్టెంట్, అందరూ కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ నీడ్ వర్సెస్ నెసెసరీ. నీడ్ ఎక్కడ వాడాలి, నెసెసరీ ఎక్కడ వాడాలి, అసలు వీటి పూర్తి అర్థాలు ఏమిటి, ఎలాంటి కాంటెక్స్ట్లో వాడాలి అనేది మనం ఈరోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుందాం. ఇది అడిగిన వాళ్ళు శశికళ గారండి. సో మనం ఇంకా లేట్ చేయకుండా సబ్జెక్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా నీడ్ గురించి తెలుసుకుందామండి. నీడ్ అంటే మనందరికీ తెలుసు అవసరం, అవసరం కావడం లేదా అవసరం పడడం. అంతేగాని ఇది లేకపోతే చచ్చిపోతాము ఏంది అనేది లేదు, అవసరం. అర్థమైంది కదా. సో దాన్ని నేను కింద ఇంగ్లీష్లో బ్రాకెట్లో ఇచ్చాను చూడండి. వి యూజ్ నీడ్ వెన్ సమ్ వన్ రిక్వైర్ సంథింగ్. అర్థమైంది కదా. సో ఇప్పుడు దీనికి రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో మనకి ఇంకొంచెం క్లారిటీ వచ్చింది. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ నీడ్ సమ్ వాటర్. నాకు కొంచెం నీళ్ళు అవసరం ఏంటి. నెక్స్ట్, వీ నీడ్ మోర్ టైం. మాకు కొంచెం సమయం అవసరం, ఇంకొంచెం సమయం. మోర్ టైం అంటే ఇప్పుడున్న దానికన్నా ఇంకొంచెం టైం ఇస్తే మేము బాగా చేస్తామండి అంటుంటారు కదా, అలాంటి సందర్భంలో. నెక్స్ట్, షీ నీడ్స్ యువర్ హెల్ప్. ఆమెకి నీ సహాయం అవసరం ఏంటి. అర్థమైంది కదా. నెక్స్ట్ మనం నెసెసరీ గురించి తెలుసుకుందాం. అప్పుడు వీటి మధ్య ఏంటి డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. నెసెసరీ అంటే కూడా అవసరమైన లేదా ఇంకొక మెయిన్ అర్థమైంది అంటే తప్పనిసరి అని అర్థం అండి. ఇది ఖచ్చితంగా కావాలి, ఇది ఉంటేనే పని అవుతుంది అన్న సందర్భాలలో నెసెసరీ వాడాలి. ఇప్పుడు అర్థమైందా డిఫరెన్స్ ఏంటి అనేది నెసెసరీకి, నీడ్కి. సో అదే మీకు ఇక్కడ బాక్స్లో ఇచ్చాను. నెసెసరీ డిస్క్రైబ్స్ సంథింగ్ యాజ్ ఎసెన్షియల్ ఆర్ రిక్వైర్డ్. ఖచ్చితంగా తప్పనిసరి అన్న వాటికి నెసెసరీ వాడతామన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇట్ ఈజ్ నెసెసరీ టు వేర్ ఏ హెల్మెట్. అంతే కదా, హెల్మెట్ అనేది చాలా అవసరం. ఎంతమందికి రోడ్ యాక్సిడెంట్లో వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళని కోల్పోతున్నారు. సో తప్పనిసరే కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్, స్లీప్ ఈజ్ నెసెసరీ ఫర్ గుడ్ హెల్త్. అంతేగా, మనిషికి నిద్ర లేకపోతే అసలు మైండ్ పనిచేయదు, ఆ తర్వాత ఎన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయో మనందరికీ తెలుసు. థర్డ్ ఎగ్జాంపుల్, ఇట్ ఈజ్ నెసెసరీ టు స్టడీ ఎవ్రీ డే. మనం ఖచ్చితంగా ఒక సిస్టమేటిక్గా ప్లాన్ ఫాలో అయ్యి చదివితేనే మనం సక్సెస్ అవుతాం, అవునా కాదా. ఊరికే పైపైన అయితే సక్సెస్ అయితే అవ్వం కదా. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న ట్రిక్ చెప్తాను ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది. మీకు నీడ్ అనగానే అవసరం పడడం లేదా అవసరం కావడం అని గుర్తు రావాలి. మళ్ళీ ఆ వర్డ్లోనే ఉందండి. తప్పనిసరిగా ఖచ్చితంగా కావాలి అన్నప్పుడు మాత్రమే నెసెసరీ వాడాలి. ఇదే బండ గుర్తు అనమాట మనకి. సో అర్థమైంది కదా, ఇంకెలాంటి కన్ఫ్యూజన్స్ లేవు కదా. ఈరోజు మీకు ఇవ్వబోయే ఛాలెంజ్, ఫస్ట్ ఛాలెంజ్, ఐ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఏ కప్ ఆఫ్ కాఫీ. కింద 2 ఆప్షన్స్లో ఏది కరెక్టు. సెకండ్ ఛాలెంజ్, ఏ పాస్పోర్ట్ ఈజ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్. కింద 2 ఆప్షన్స్లో ఏది కరెక్టు అనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. దానికి తోడుగా ఎవరికైనా సరే ఇంకేదన్నా డౌట్స్ ఉన్నా, ఇంకేదన్నా
ఇంకేదైనా సబ్జెక్ట్ రిలేటెడ్ కావాలన్నా కమెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో, మీ అందరికీ మీతో పాటు నాకు కూడా చాలా యూజ్‌ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకు నచ్చితేనే లైక్‌తో పాటు హైప్ చేయండి. మీకు నచ్చితేనే ఇంకొక నలుగురికి ఉపయోగపడుతుంది అంటేనే మన వీడియోని తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. మీరు ఈరోజే చూస్తున్నట్లయితే నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.